హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వరద ముప్పు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ గారు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాలాలో వరద సాఫీగా సాగుతుందా లేదా, ఎక్కడైనా ఆటంకాలున్నాయా అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇరిగేషన్ జలమండలి అధికారులతో చర్చించారు. దుర్గం చెరువుకు ఎండాకాలంలోనూ కూడా నీటి కొరత ఉండదు కనుక వర్షాకాలంలో నీటి నిలువల స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు. వర్షం పడితే నడుము లోతు నీళ్లు తమ కాలనీలో నిలబడుతున్నాయని స్థానికులు కమిషనర్కు విన్నవించగా, దుర్గం చెరువుకు ఇన్ఫ్లో ఎంత మొత్తంలో ఉంది, అవుట్ఫ్లో ఎంత అనే అంశాలను చెరువు చుట్టూ తిరిగి పరిశీలించారు. చెరువు లోపల తూములను, గేట్లను కూడా తిలకించారు. ఇందులో ఏ గేటు ఎత్తితే ఎంత నీరు వెళ్తుంది అనే అంశాలను కూడా సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువులో నీటి మట్టం నిర్వహణపై ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. వరద కాలువలను విస్తరించాల్సిన అవసరం ఉన్న వర్షాకాలంలో అయినా కొంతమేర తగ్గిస్తే మాదాపూర్ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించడానికి వీలవుతుందా అనే విషయంపై ఇందులో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్రమణలతో పాటు వరద కాలువకు ఉన్న ఆటంకాలను కూడా పరిశీలించారు. అలాగే దుర్గం చెరువులో ఇనార్పిట్ మాల్ వైపు మట్టి పోయడంపై విచారించారు. అలాగే అక్కడ పార్కు చేసిన వాహనాలకు సంబంధించి వాకబు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. దుర్గం చెరువు వరద కాలువకు ఆటంకం లేకుండా ఎంత మొత్తం నీరు విడుదల చేసినా సాఫీగా మల్కం చెరువుకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్. చూస్తూనే ఉండండి శ్రీ బలాభి మనోజ్ ఛానల్.